హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. వీటిని చూస్తుంటే మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కదా. చూడండి, వీటితో ప్రతి ఒక్కరు చిన్నప్పుడు ఆడుతూనే ఉంటారు. వీటితో మనం కొన్ని బొమ్మల్లాగా చేసి ఎలా పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలో చూద్దాం. వీటితో చిన్నపిల్లలు బుట్టలు చేసి ఎలా ఆడతారో చూద్దాం. అలాగే కొన్ని వస్తువులు కూడా చూద్దాం. ఇలా చూడండి, ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా రౌండ్ చేయాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా రౌండ్గా. ఇదంతా మీరు చిన్నప్పుడు చేసే ఉంటారు. వీటిని చూస్తూ ఉంటే మీరు చిన్నప్పుడు చేసినవి మీకు గుర్తొస్తుంటాయి. ఇలా పిల్లల దగ్గర చేస్తే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సెలవు రోజుల్లో ఇలా చేయడం వల్ల పిల్లలు మొబైల్ నుండి డైవర్ట్ అవుతారు. ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా పేర్చుకుంటూ రావాలి. చిన్నపిల్లలు అయితే చాలా సరదాగా చేస్తారు. చూస్తున్నారు కదా. మనం గుడికి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు బుట్టలు తీసుకుని వెళ్తూ ఉంటాం కదా, పూలవి. ఆ పూల బుట్ట చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు దీనికి కాడ పెడతాం. ఇలా దగ్గర చేసుకున్నాము. చూడండి, చాలా అందంగా ఉంది కదా. పిల్లలు చూసిన వెంటనే చాలా అట్రాక్ట్ అవుతారు. పిల్లల దగ్గర ఇలా చేయొచ్చండి. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి, చాలా అందంగా ఉంది కదా పూలబుట్ట. మీరు కూడా చేసి ఉంటారు. ఇంకొక తూరి ఆ మధుర జ్ఞాపకాలు మీ పిల్లలతో షేర్ చేసుకోండి. ఇవి అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. వర్షాకాలంలో బాగా అక్కడక్కడ ఉంటాయి. రోడ్ సైడ్ ఈ పక్క ఆ పక్క ఉంటాయి. దయచేసి పిల్లలు మాత్రం తెచ్చుకోకండి, అమ్మ నాన్నలు తీసుకెళ్ళండి, లేదా అక్క అన్న వాళ్ళ ఎవరన్నా తీసుకెళ్ళి ఇలా కోసుకొని వచ్చి ట్రై చేయండి. ఒక్కరే ప్రయత్నం చేయకండి ప్లీజ్.